ట్రావెల్స్ ఇక్కడ సర్వీసెస్ స్టాప్ చేసిన తర్వాత రెండు రాష్ట్రాల్లో రవాణా శాఖ మీద మీరు అంటున్న అవినీతిపై పోరాడబోతున్నారా ఒక ఎంపీగానో లేకపోతే ఒక ట్రావెల్స్ అధినేతగా గానీ? పోరాటం అంటే మళ్ళీ మీరు వివాదం అంటారు. మీడియాతో పెద్ద ప్రాబ్లము. మేము ముందేమో పోరాటం అంటారు, మేము దిగిన తర్వాత వివాదం అంటారు. సో ఏదైనా ఉంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టిలోనో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం. వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు నాకైతే ఐఎమ్ నాట్ ఏ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ ఇన్ దీస్ 2 states. ఐఎమ్ నాట్ ఏ బస్ ఆపరేటర్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే నేను ఇవాళ వరకు నా బస్సులు ఉన్నాయి. నేను వాళ్ళ వ్యాపారవేత్తను కూడా కాదు. ఓన్లీ ఈ విజయవాడ అభివృద్ధికే, విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికే నా జీవితం అంకితం. ముందు నాకు కనీసం ఒక వ్యాపారం లేదు, ఒక షేర్ లేదు కంపెనీలో. ఐఎమ్ వెరీ ఫ్రీ. సో లాయల్ టు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కింద నా కమిట్మెంట్ మీకు అర్థం అవ్వాలి. ఆయన మాట పడాల్సి వస్తుందని నేను 2 రాష్ట్రాలు నాకు అర్థమైంది. అది నాకు అడిగాను, నేను మన ప్రజల గురించి ఆలోచించాలని అడిగింది కూడా అందుకే ఆ పాయింట్ లోనే. అందుకే అది నా కమిట్మెంట్ ఆయన పట్ల. ఆయన నా వల్ల నేను తప్పు చేయకపోయినా నా వల్ల ఆయన మాట పడతాం, కానీ ఆయన ఎవరికన్నా సమాధానం చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అది నా కమిట్మెంట్ ఆయన పట్ల.